రియాక్టర్ పేలుడుతో పూర్తిగా కూలిపోయింది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అప్పటికే బిల్డింగ్ లో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద 15 మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి 6గురిని మాత్రమే బయటకు తీసింది రెస్క్యూ టీం. సంఘటన స్థలానికి హైడ్రా ఫైర్ పోలీస్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్ల సహాయంతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తున్నారు. పేలుడుతో 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డారు కార్మికులు. కంపెనీ షెడ్డు కూలిపోయింది. దీంతో బయటికి పరుగులు పెట్టారు కార్మికులు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసనలు బయటికి వస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన స్థలానికి ఎవరూ రావద్దని చెప్పారు అధికారులు. పాశమైలారం రియాక్టర్ ప్రమాదంలో 8 మంది చనిపోయారని అన్నారు ఐజీ సత్యనారాయణ. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. స్పాట్లో 6గురు, హాస్పిటల్లో 2 చనిపోయారని చెప్పారు. మరో 2-3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. కంపెనీలో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. మొత్తం షిఫ్ట్లో 150 మంది ఉన్నారని చెప్పారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉందని, అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉందని అన్నారు ఐజీ సత్యనారాయణ. ఈరోజు ఉదయం పటాన్ చెరువు పారిశ్రామిక వాడ పాశమైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ మానిటర్ చేసి కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజిన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందా ఉందన్నమాట. ఇంకా అది ఆ సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. అది అయితే కానీ మనకి క్లారిటీ రాదు. యాక్చువల్గా ఈ వైబ్రేషన్కి, ఈ ఏదైతే ఈ విస్ఫోటనం జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాశమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు అందరూ. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు, కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్ పిక్చర్ వస్తుంది.